అమెరికాలో నాకొచ్చిన బిగ్గెస్ట్ షాక్ యూఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ గురించి తెలిసిన తర్వాత. అసలు దీన్ని ఫ్రాడ్ అనాలా? స్కామ్ అనాలా? బిజినెస్ అనాలా? అసలేం అర్థం గాదు. ఏం జరిగిందో చెప్తాను. ప్లీజ్ టైటన్ యువర్ సీట్ బెల్ట్స్. సో, ఇది రీసెంట్‌గానే జరిగింది 2025లో. అసలు ఒక ఫేజ్ ఉండింది నాకు కంప్లీట్ నా లైఫ్‌లో. ఒక కంప్లీట్ డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. ఐ వాస్ షౌటింగ్ ఆన్ మై వైఫ్, ఐ వాస్ షౌటింగ్ ఆన్ మై కిడ్. అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేది గాదు. ఐ వాస్ కంప్లీట్‌లీ లాస్ట్ అనమాట. సో, అలాంటి టైంలో ఒకరోజు సడెన్‌గా ఐ వాస్ స్టార్టెడ్ ఫీలింగ్ ఫెయింటింగ్. సో, ఫెయింటింగ్ సెన్సేషన్ అవ్వగానే ఇమ్మీడియేట్‌గా నేను మా ప్రైమరీ కేర్‌కి కాల్ చేశాను. సో, ఇక్కడ ప్రైమరీ కేర్, అర్జెంట్ కేర్, ఎమర్జెన్సీ హాస్పిటల్స్ అని 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో, ప్రైమరీ కేర్ ఏంటంటే రెగ్యులర్ రొటీన్ చెకప్స్‌కి వెళ్తూ ఉంటాము. అర్జెంట్ కేర్ ఈస్ నథింగ్ బట్ ప్రైమరీ కేర్ క్లోజ్ ఉన్నప్పుడు ఇమ్మీడియేట్ యాక్సెస్ కావాలి అంటే వి విల్ గో టు అర్జెంట్ కేర్. సో, తర్వాత సివియర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వి విల్ గో టు ఎమర్జెన్సీ అనమాట. సో, దట్స్ హౌ ఇట్ వర్క్స్ హియర్. సో, ప్రైమరీ కేర్ కాల్ చేస్తాను. వాళ్ళు ఏమన్నారంటే యూ నీడ్ టు రష్ టు అర్జెంట్ కేర్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫెసిలిటీ హియర్ అని చెప్పారు. సో, అర్జెంట్ కేర్‌కి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే నో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫెసిలిటీ హియర్, యూ నీడ్ టు రష్ టు ఎమర్జెన్సీ బికాస్ యూ ఆర్ ఫీలింగ్ ఫెయింటింగ్ సెన్సేషన్, కాల్ ఇమీడియట్లీ 911 అని చెప్పారు. సో, వీళ్ళందరూ ఇలా చెప్పేసరికి నాకు ఇంకా టెన్షన్ ఎక్కువ క్రియేట్ చేశారు వీళ్ళంతా. సో, ఐ వాస్ రష్డ్ టు మై హోమ్. ఐ ఆస్క్డ్ మై వైఫ్ టు టేక్ మీ టు హాస్పిటల్. నాకు ఎలానో అవుతుంది, ప్లీజ్ టేక్ మీ టు హాస్పిటల్ అని చెప్పాను. సో, షీ ఈస్ వెరీ బ్రేవ్. నేబర్ కాల్ చేసింది. సో, దే టుక్ మీ టు ఎమర్జెన్సీ హాస్పిటల్. బేసిక్‌గా ఎమర్జెన్సీకి వెళ్ళిన తర్వాత డయాగ్నోసిస్ చేశారు. డయాగ్నోసిస్ అయిన తర్వాత దే టోల్డ్ మీ ఇట్స్ బికాస్ ఆఫ్ బి12 డెఫిషియన్సీ ఇట్ హ్యాపెండ్ అండ్ యాంగ్జైటీ వల్ల ఇంకా ఎక్కువ ఫెయింటింగ్ సెన్సేషన్ వచ్చింది నీకు. సో, డోంట్ వరీ అని చెప్పేసి బి12 షాట్స్ ఇచ్చారు. సో, ఓవరాల్ $6,000 బిల్ వేశారు. సో, టోటల్‌గా అండ్ ఐ పేడ్ అరౌండ్ $2,000 ఫ్రమ్ మై పాకెట్ అండ్ రిమైనింగ్ ఇన్సూరెన్స్ కవర్ చేసింది. సో, ఇది నాకు షాక్ అవ్వలేదు. తర్వాత వాళ్ళు నాకు గ్యాస్ట్రోకి కన్సల్ట్ అవ్వమని చెప్పారు. ఎందుకంటే నాకు గ్యాస్ట్రో ప్రాబ్లమ్ కూడా ఉంది. సో, గ్యాస్ట్రో దగ్గరికి వెళ్ళాను. గ్యాస్ట్రో వాళ్ళు ఏం చెప్పారంటే ఎండోస్కోపీ చేయాలి కంపల్సరీ అని చెప్పారు. సో, ఎండోస్కోపీ రాసిన తర్వాత ఐ వాస్ క్లియర్లీ ఆస్క్డ్ దెమ్ టోటల్ ఎంత అవుతుంది క్లియర్‌గా చెప్పండి ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అని అడిగాను. సో, వాళ్ళు ఏమన్నారంటే ఓకే టోటల్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఇట్ కాస్ట్ యూ లైక్ $1,200 అని చెప్పారు. సో, $1,200 అంటే ఇండియాకి వెళ్ళొచ్చినా కూడా నాకు అంతే అవుతుంది, ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో, ఇక్కడే చేసుకుందాం అని చెప్పేసి ఐ వాస్ గాన్ త్రూ ఎండోస్కోపీ ప్రాసెస్ ఆల్సో. ఒక 2 మంత్స్ తర్వాత నాకు 3 బిల్స్ వచ్చాయి. అనెస్థేసియా బిల్లు, పాథాలజీ బిల్లు అండ్ డాక్టర్ ఫీ బిల్ అని చెప్పేసి. సో, వాళ్ళకి కాల్ చేసి ఇమీడియట్‌గా అదేంట్రా మీరు ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అన్నారు కదా, మళ్ళీ ఇదేంటి అంటే ఇట్స్ ఓన్లీ ఫెసిలిటీ చార్జెస్ మేము అప్పుడు చెప్పింది మీకు, ఈ చార్జెస్ మాకు సంబంధం లేదు, యూ నీడ్ టు కాల్ టు స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ అంట. సో, $1,200 అక్కడ బిల్ చేశారు. తర్వాత నా పాకెట్ల నుంచి నేను $2,500 అడిషనల్గా పే చేశాను. టోటల్ $3,500 నేను పే చేశాను వీళ్ళకి. సో, ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ లైక్ $6,000 to $8,000 నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఖర్చు అయితే అయింది. సో, అది నాకు బిగ్గెస్ట్ షాక్. అసలు నేను ఫ్రాడ్ అనాలా, స్కామ్ అనాలా, బిజినెస్ అనాలా నాకైతే అర్థం కాలేదు. హెల్త్ ప్రాబ్లమ్ వస్తే మాత్రం మీకు చుక్కలు కనిపిస్తాయి ఇక్కడ. డెఫినెట్గా మీ పేరెంట్స్ గుర్తొస్తారు, ఇండియా గుర్తొస్తుంది. సో, ప్లీజ్ బీ హెల్దీ. విటమిన్ డి, విటమిన్ బి12 టాబ్లెట్స్ రెగ్యులర్గా చెక్ చేయించుకోండి. లైక్ ఇయర్ ఆన్ ఇయర్ ఆ లెవెల్స్ చెక్ చేయించుకోండి అండ్ డెఫినెట్గా విటమిన్ టాబ్లెట్స్ తీసుకోండి. సో, ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే మిమ్మల్ని భయపెట్టడానికో లేకపోతే అమెరికాకి రావద్దని చెప్పడానికో నేను చెప్పట్లేదు. సో, మనకి ఇవన్నీ అసలు తెలియదు ఇక్కడ.